రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయం. ఓకే. మీరు విన్నారు గదా! ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో, ఇప్పుడు మన గ్రేట్ మౌనిక గారు చెప్పిన ఏదైతే యూజ్‌లెస్ ఆన్సర్ అని చెప్పారు. ఇక్కడ కూడా చూడండి అడిగిందేంటి? హిందుత్వం అనేది మతమా? మతమా? కాదా? ఏదో ఒకటి చెప్పు. అంతే. దానికి ఏదేదో చెప్పావు. ఇక్కడ కూడా మళ్ళీ విద్వేషం. ఎడారి మతాలేంటి? ఏంటిది? ఎడారి మతాలేంటి? ఆయన అడిగిండా నిన్ను ఎడారి మతాలని చెప్పేసేసి. చెప్పు. ఎడారి మతాలేంటి? కొంచెం మర్యాద, మర్యాదగా చెప్పడం రాదా? అంటే మీకు ఆన్సర్ తెలియకపోతే సింపుల్‌గా పాస్. ఇప్పుడు క్విజ్ అక్కడిక్కడ ఏమైనా అయితున్నప్పుడు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందనుకోండి, క్వెషన్ అడగంగానే వాళ్ళేమంటారు తెలిస్తే చెప్తారు, లేదంటే పాస్ అంటారు. నువ్వు అట్లా చెప్పు నీకు రాదు గదా! మౌనిక గారు చెప్పండి పాస్ అని చెప్పండి. మీరు ఏదైతే చెప్పారో ఒకటే జన్మ ఎగ్జాక్ట్‌లీ. ఐ టూ స్ట్రాంగ్‌లీ అగ్రీ ఆన్ దిస్ పాయింట్. ఒకటే జన్మ. కానీ అది మీరన్నట్టుగా ఆ మతము, ఈ మతము అని కాదు. ఎవరికైనా భూమి మీద పుట్టిన ఏ ప్రాణికైనా చావు తథ్యం. రైట్? మీరు చెప్తున్న ఏ ప్రాణికైనా అంటే ప్రాణి అంటే మనమందరము కూడా ప్రాణులం. అంటే ప్రాణంతో ఉన్నవాళ్ళు మనమందరం కూడా ప్రాణులమే. మరుజన్మ ఉన్నదో లేదో ఎవ్వరికీ తెలీదు. కానీ ఉన్నన్నాళ్ళు మంచిని పెంచు, ప్రేమను పంచు. ఇలా నోరు తెరిస్తే మతం, కులం అని విద్వేషాలు మాత్రం రెచ్చగొట్టకమ్మా. చెప్తున్నా గదా! ఏం పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నావో ఏమో గాని అసలు నీకన్నా అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావో? సరే. ఇప్పుడు మౌనిక గారు మీరు చెప్పిన శ్లోకం గురించి చూద్దాం. రైట్? మీరు చెప్పిన శ్లోకం ఏంటి? మీరు చెప్పిన శ్లోకంలోనే తప్పుంది. రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయ. పబ్లిక్ మీకు కూడా అర్థమవుతుందా? ఈవిడ చెప్పిన శ్లోకము రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయ. ఎస్ పబ్లిక్ అర్థమైపోయింది. దాంట్లో తప్పేదో మీకు అర్థమైపోయింది. ఎస్ చెప్తున్నా. అమ్మా మౌనిక గారు సరిగ్గా రాకపోతే చెప్పకండి. మన హిందువుల పరువు, పురాణాల పరువు ప్లీజ్ తీయకండి. యాక్చువల్ శ్లోకం ఇది. విని నేర్చుకోండి. పబ్లిక్‌ని చెప్తున్నా గదా! పబ్లిక్‌ని వెర్రోళ్ళని మాత్రం చేయకండి ప్లీజ్. నేను చెప్తున్నా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే పశుపక్షి కాదమ్మా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఇది సాధారణంగా పద్మపురాణం లేదా హితోపదేశం వంటి గ్రంథాల్లో కనిపిస్తుంది. దీని అసలు రూపంలో చివరి పదం సుతాలయ అంటే ఇల్లు, భార్య, పిల్లలు అని ఉంటుందమ్మా. అమ్మ మోనికమ్మ ఇప్పుడైనా కొంచెం అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు దీనికి అర్థం కూడా చెప్తాను నీకు నేను. పూర్వజన్మల కర్మానుసారం ఉన్న రుణానుబంధం పాత లెక్కలు లేదా బంధాలు అంటే దీని అర్థం పాత లెక్కలు లేదా బంధాలు వలనే పశువులు, భార్య, పిల్లలు, ఇల్లు వంటివి మన జీవితంలోకి వస్తాయి. ఆ రుణం తీరిపోగానే అవి మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏ బంధం విడిపోయినా, ఎవ్వరు దూరమైనా దానికి ఎవ్వరు విచారించకూడదు లేదా బాధపడకూడదు. అర్థం ఇది. ఇంకొంచెం పదాల విడదీత అండ్ భావం కూడా చెప్తానమ్మా నీకు మౌనికమ్మ. రుణానుబంధ రూపేణ అంటే పూర్వజన్మల రుణానుబంధం అంటే తీసుకోవలసినవి, ఇవ్వవలసినవి కర్మల బంధం వల్ల పశు పత్ని సుతాలయ అంటే నేను పశు పశు పత్ని సుతాలయ మీరేమన్నారు మీకు గుర్తుంది కదా? నేను చెప్పింది పశుపత్ని సుతాలయ. పశువులు, భార్య, భార్య పత్ని, పిల్లలు సుత, ఇళ్ళు, నివాసాలు, ఆలయాలు ఏర్పడతాయి. చెప్తున్నా కదమ్మా దీనికి ఇంతుంది. ఏదో చెప్పి వదిలిపెట్టేసినావు నువ్వు కానీ నేను చెప్తాను. రుణక్షయే రుణక్షయే క్షయం యాంతి. ఇవన్నీ కొత్తగా వింటున్నట్టు అనిపిస్తుంది కదా నీకు? రుణక్షయే క్షయం యాంతి. ఆ రుణం తీరిపోగానే ఆ బంధాలు లేదా వస్తువులు క్షీణించిపోతాయి అంటే తొలగిపోతాయి. అమ్మో మోనికమ్మో వినమ్మా. కా తత్ర పరిదేవన. కా తత్ర పరిదేవన. దీనికి ఎందుకు వ్యధ చెందాలి లేదా ఎందుకు బాధపడాలి? రైట్? మన జీవితంలోకి ఏ బంధువైనా, ఏ ప్రాణినైనా, వస్తువైనా మనతో ఉన్న పునర్జన్మ రుణం కోసమే వస్తారు.
లెక్క లేదా రుణం ముగిసిపోయిన వెంటనే ఆ బంధం తెగిపోతుంది. దీన్ని గ్రహించి ఏది శాశ్వతం కాదని తెలుసుకొని నష్టపోయినప్పుడు అతిగా బాధపడకూడదని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. రైట్? సో ఫ్రెండ్స్, నేను దీంట్లో చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అమ్మా మౌనిక గారు, ఇకనైనా మీడియా ముందుకు వచ్చినప్పుడు తప్పుడు మాటలు మాట్లాడకండి, అర్థాలు మార్చేయకండి. ఇంకా వినండి, మౌనికమ్మ గారు ఇంకెన్ని ఆణిముత్యాలు వదులుతున్నారో అది కూడా చూడండి. కాబట్టి నీకు ఉన్న రుణానుబంధాల వల్ల నువ్వు ఈ తల్లిదండ్రులకు పుట్టినావు, ఈ వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా చేసుకున్నావు ఇది అని అనే దానికి ఆన్సర్ వస్తుంది. ఆ ఎవరిని చేసుకుంటున్నావు ఓకే ఉంటుంది. కాకపోతే ఏదైతే ఈమె శ్లోకం చెప్పిందో ఆ శ్లోకానికి అర్థాలే మార్చేసేసి ఏదేదో చెప్తుంది. అంటే వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే మన చెవుల ఇక అదేదో సామెత ఉంది కదండి, అది నేను ఎందుకు చెప్పాను, ఎందుకంటే మౌనిక గారు లేడీ అయిపోయారు. కాకపోతే నేను మళ్ళీ ఏమైనా అంటే ఆ లేడీ కార్డ్ పట్టుకొని నన్ను ఇంతన్నో అంతన్నో అని చెప్పేసి ఇంకేదో అంటారు. కాబట్టి సో ఏంటంటే మౌనిక గారు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. 2 మతాలలో ఉండదు. సో మనిషి పరిణామ క్రమంలో థాట్ ప్రొవోక్ ఈ వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా చేసుకున్నావు అని అనే దానికి ఆన్సర్ వస్తుంది. ఆ 2 మతాలలో ఉండదు. సో మనిషి ఆ 2 మతాలలో ఉండదు. ఎస్, పరిణామ క్రమంలో థాట్ ప్రొవోకేషన్ అనేది ఉండాలి. అంటే ఇంకా ఆలోచించాలి, కంటెంప్లేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఈ 2 మతాలలో దానికి ఆన్సర్ ఉండదు, ఇక్కడ మనకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి హిందూ కూడా ఈ లైఫ్ లో మనం ఏదైనా అచీవ్ చేసినా కూడా ఈ లైఫ్ వదిలిపెట్టంగానే ఆ అచీవ్మెంట్ కూడా పోతుంది, నెక్స్ట్ ఇంకో లైఫ్కి వెళ్తాం. అంటే ఈ రోజు మనము డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకొక డ్రెస్ వేసుకున్నట్టుగా, ఇది ఆమె చెప్తున్న ఎగ్జాంపుల్. ఈ రోజు చేసుకున్న డ్రెస్ రేపు చేంజ్ చేసుకున్నట్టుగా ఈ లైఫ్ అయిపోగానే ఇంకొక ఈవిడ మనకి పొలిటీషియన్, మనల్ని ఉద్ధరించడానికి వస్తుంది ఇప్పుడు లైఫ్కి వెళ్తాం. మరి ఇంత సోఫిస్టికేటెడ్ ఉన్నప్పుడు నారో మైండెడ్ ఉన్న వాటితో కాంపిటీషన్ లో ప్రాబ్లం అవుతుంది మనకు. అందుకే హిందూ ఆటో మీద పెట్టుకుంటే ఇష్యూ అవుతుంది. సో విన్నారు కదా, ఆ 2 మతాలలో ఉండదు అని చెప్పి చెప్పింది. నేను అడగాలనుకుంటున్నాను ఏంటంటే, అమ్మ మౌనిక గారు, ఆ 2 మతాలలో ఉండదు అని మీరు ఎలా చెప్పగలరు? బైబిల్ చదివినవా, ఖురాన్ చదివినవా? చెప్తున్నా మన శ్లోకము దాని అర్థమే సరిగ్గా చెప్పడం రాదు మీకు. ఎవరి మతాల గురించి వాళ్ళు ఎలా పాటించాలో వాళ్ళకి చూసుకుంటారు కదా, వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? వాళ్ళు చూసుకుంటారు. ముందు మన శ్లోకాలు దాని అర్థాలు మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం తల్లి. ఇంకా ఇతర మతాల గురించి మాట్లాడుతున్నావు చూడు, అది చెప్తున్నాను కదా, తప్పు, చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నావు. నేను చెప్తున్నా కదా, మీరు చేసేది మాత్రం 100% రాంగ్ అండి. పొద్దున లేస్తే కులము మతము దీనిపైన పడ్డం తప్పిస్తే మీకు ఎటువంటి పని లేదు. చెప్తున్నాను కదా, ఎంతమంది మన ఇక్కడ సోషల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి. మొన్న నీట్ పేపర్ అని చెప్పేసి దాని మీద లేస్తున్నారు. ఇంతకుముందు అదేదో ఇష్యూలో మీకు ఎక్కడైతే కులం మతం లాంటిది వచ్చేసేసి ఎక్కడైతే మీ పార్టీ ఈ లైన్ ఉంది, మీరు కానిచ్చుకోండి, ఇంకా ఇరగదీసేయండి అనగానే కథం అందరు వచ్చేస్తారు, అందరూ ఇరగదీసి ఇచ్చేస్తారు. ఓకే, కాకపోతే ఇది మాత్రం మార్చుకోండి అమ్మా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనం ప్రేక్షకులారా ఇంకా వినండి, ఈ అమ్మగారి అమృత వ్యాఖ్యలు ఇంకా చాలా ఉన్నాయి. గంగా జమున తేజీ వినండి. హిందూ ముస్లిం బాయ్ బాయ్. బాగుందా అని అడిగితే, తేడా తెలుసుకోలేని మూర్ఖత్వంలో జీవించడం కంటే కూడా ఇంకా వేస్ట్. అది ఒక పశువుకు ఉన్న మనిషికి తేడా లేనట్టు. గంగా జమున తేజీ హిందూ ముస్లిం బాయ్ బాయ్. ఇవన్నీ గుర్తున్నాయా మీకు? పాటిస్తారా జీవితంలో? లేదంటే మరి చమత్కరించింది కదండి. నేను అడిగింది ఏంది, గంగా జమున తహజీబ్ హిందూ ముస్లిం భాయ్ భాయ్ గుర్తుందా, పాటిస్తారా మీ జీవితంలో అని మన యాంకర్ గారు అంటున్నారు. చెప్తున్నా కదా, యాంకర్ గారు చాలా బాగుంటున్నారు. ఓకే, సో గంగా జమున తహజీబ్ హిందూ ముస్లిం భాయ్ భాయ్ దీని గురించి ఏమైనా తెలుసా అంటే, తెలిస్తే తెలుసు అని చెప్పి దాన్ని ఎలాబొరేట్ చేయాలి. లేదంటే మూసుకొని మళ్ళీ ఇంతకుముందు చెప్పినా కదా పాస్ అని చెప్పిస్తే చెప్తారు. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎందుకు, అది ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఒకసారి మీరు చూడండి, మీరే వినండి. ఓన్లీ హిందూలే హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదనేది అట్లా ఏమైనా ఉంటుందా? హిందూ ముస్లిం బాయ్ బాయ్, కాకపోతే వాళ్ళు ధృతరాష్ట్ర కుమారులు దుర్మార్గులు, మనము పాండురాజు కుమారులం ధర్మబద్ధంగా ఉంటాం. కృష్ణుడు మన వైపు ఉంటాడు, వాళ్ళ వైపు ఉండడు, అంతే. బాయ్ బాయ్
అర్థమైంది అనుకుంటా. అరే గంగా జమున తహజీబ్ గురించి చెప్పమ్మా అంటే ధృతరాష్ట్రుడు చెప్తున్నా కదా వాళ్ళు మనం పాండు రాజకుమారులం వాళ్ళు ధృతరాష్ట్రులు అని చెప్పేసి వాట్ ఈస్ దిస్? నీకు దండం పెడతా తల్లి, తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదంటే నేర్చుకోనన్నా చెప్పు. నువ్వు పబ్లిక్లోకి వస్తున్నావు అమ్మా, నేర్చుకొని చెప్పు. గంగా జమున తహజీబ్ అంటే ఏంటి అని అంటే, గంగా జమున తహజీబ్ అంటే భారతదేశంలో హిందూ మరియు ముస్లింల సంస్కృతుల మిశ్రమ సమన్వయం. చెప్తున్నా కదా, మత సామరస్యం అని అంటారు. ఉత్తర భారతదేశంలోని గంగా మరియు జమున నదులు ప్రయాగ్రాజ్ వద్ద ఒకదానినొకటి కలిసిపోయినట్టుగా ఈ రెండు భిన్నమైన సంస్కృతులు కలిసిపోయి ఒకే సంస్కృతిగా మారడాన్ని ఇది సూచిస్తుంది. ఈ పదం అర్థం ఏంటంటే అమ్మా మౌనిక గారు, గంగా మరియు యమునల నదుల కలయికను సూచిస్తుంది. రెండు వేరు నదులు కలిసినా తమ ఉనికి కోల్పోకుండా ఎలా ప్రవహిస్తాయో అలాగే హిందూ ముస్లింలు తమ ప్రత్యేక గుర్తింపు కోల్పోకుండా కలిసి జీవించడాన్ని ఇది చూపిస్తుంది. ఇది కూడా తెలియదు మనకి, ఏమన్నా అంటే నేను వకాలత్ చదివినా అంటావు. ఓకే, తహజీబ్ అంటే తెలుసా అమ్మా? తహజీబ్ అంటే నీకు తెలియదులే కానీ, తహజీబ్ అంటే ఇది ఉర్దూ పదము. దీని అర్థము సంస్కృతి, నాగరికత లేదా మర్యాద. అది మన దగ్గర లేదనుకో, అది సపరేట్ ఇష్యూ. ఈ సంస్కృతి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే సామరస్యం, మత విభేదాలకు అతీతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ సోదర భావంతో కలిసి జీవించడం, పండుగల వేళ, పండుగల సంబరాల వేళ హిందువులు మరియు ముస్లింలు పరస్పరము హోళీ, దీపావళి మరియు ఈద్, రంజాన్ వంటి పండుగలను కలిసి జరుపుకోవడం. కళలు ఉంటాయి కదా, కళలు మరియు భాష, దానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. కళలు మరియు భాష ఏంటంటే ఉర్దూ, హిందీ, అవధి భాషల సమ్మేళనం. అలాగే సంగీతం, కవిత్వం అంటే షాయరీ, చెప్తున్నా కవిత్వం, షాయరీ, శిల్పకళ మరియు వస్త్రధారణలతో రెండు సంస్కృతుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది గంగా జమున తహజీబ్ అర్థం. ఏడ చదువుకున్నారేమో కానమ్మా, చెప్తున్నా కదా, మీకు చదువు నేర్పించిన మాస్టర్ నిజంగా కాళ్ళు మొక్కాలు ఆయన పాపం. చెప్తున్నా నేను ఎట్లా భరించిండో కానీ, చెప్తున్నా కదా, అన్ని తప్పుడు సమాచారాలే ఇస్తావు. ప్రతి ఒక్కటి తప్పుడు సమాచారమే. ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా మాట్లాడడం. నోటికి ఏది వస్తే అది కథం. అంటే నిన్ను ఎవరు ఎదురు ప్రశ్న ఇయ్యరు, ఎందుకంటే నేను లీడింగ్ పార్టీలో ఉన్నా. నేను ఏదైతే మాట్లాడతా, ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడతా. ఏం చెప్పు. వాళ్ళు ధృతరాష్ట్ర కుమారులు, దుర్మార్గులు. మనము పాండురాజు కుమారులం, ధర్మబద్ధంగా ఉంటాం కదా. కృష్ణుడు మన వైపే ఉంటాడు, కృష్ణుడు మన వైపే ఉంటాడు, వాళ్ళ వైపు ఉంటాడు. వాళ్ళ వైపు ఎందుకు ఉంటాడమ్మా కృష్ణుడు? నువ్వు అర్థం కాదు. వాళ్ళు ముస్లిమ్సు, మనం హిందూసు. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ మన వాళ్ళని మన దాంట్లో వేసేసుకుంటున్నాం ఇట్లా అని చెప్పేసి. మీరు ఒకసారి వినండి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదనేది అట్లా ఏమైనా ఉంటుందా? హిందూ ముస్లిం బాయ్ బాయ్, కాకపోతే వాళ్ళు ధృతరాష్ట్ర కుమారులు, దుర్మార్గులు. మనము పాండురాజు కుమారులం, ధర్మబద్ధంగా ఉంటాం. కృష్ణుడు మన వైపు ఉంటాడు, వాళ్ళ వైపు ఉండడు, అంతే. బాయ్ బాయ్ కాదు అనేది లేనే లేదు. ఫర్ దట్ మ్యాటర్ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరు కూడా మతం మారిన మాజీ హిందువులు. ఇగో అమ్మ, ఈ కొత్తగా చెప్తుంది అమ్మ. చెప్తున్నా కదా, ఏమో చెప్తా ఉంది. ఇక ఆమెకి ఏదో ఒకటి చెప్పాలిగా, టైం పాస్ చేయాలి, ఏదో ఒకటి ఒక ఇదైపోవాలని చెప్పేసి చెప్తా ఉంది. వాళ్ళంట ధృతరాష్ట్రుడు కుమారులంట, దుర్మార్గులంట. మనం పాండురాజు కుమారులము, ధర్మబద్ధంగా ఉంటాము, కృష్ణుడు మన వైపే ఉంటాడు, వాళ్ళ వైపు ఉండడు. ఎందుకు ఉంటాడు వాళ్ళ వైపు అమ్మ చెప్పు? అల్లా, వాళ్ళు నమ్మేది అల్లా వాళ్ళ వైపు ఉంటాడు. ఇంకోళ్ళు వాళ్ళు నమ్మేది జీసస్ వాళ్ళ వైపు ఉంటాడు, మన వైపు కృష్ణుడు ఉంటాడు. ఏమన్నా మాట్లాడతారా లాజిక్? చెప్తున్నా, దీనికి ఏమన్నా అర్థం ఉందా చెప్పు? అంటే ఏంది, ధృతరాష్ట్రుడు అండ్ వాళ్ళ కుమారులు ముస్లిమ్స్ అని అర్థం? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు. బుద్ధుండే మాట్లాడుతున్నావా? దీని మీద నీకు వేయాలి చిట్కలు అని చెప్పేసి తప్పట్లేదు, చిట్కలు కొట్టాలనిపిస్తుంది. చెప్తున్నా కదా, నీ ఈ తెలివితేటలకే కదమ్మా అందరూ నేను ప్రశ్నిస్తున్నారు. నీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే కదా అందరూ హిందూయిజంని చూసి అవహేళన చేస్తున్నారు. చెప్పు, ఎందుకు వాళ్ళ మీద పడి ఏడవడము? నువ్వు వాళ్ళ మీద పడి ఏడుస్తావు, వాళ్ళు మన మీద పడి ఏడుస్తారు. చెప్పు, ఎందుకు చెప్పు? అవసరమా ఇదంతా?
నీకు కావాలేంటి? నువ్వు రాజకీయంగా ఎదగాలి. నువ్వు రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలి నువ్వు? చెప్పు. నువ్వు రాజకీయంగా ఎదగాలి. ఏం చేస్తావు చెప్పు. అంటే ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అందరూ మతం మారిన మాజీ హిందువులు అని మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. అంటే దీనిపైన ఏమైతుంది? ఆపోజిట్ వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు ఏదో అంటారు. అంటే పబ్లిక్ని సుఖంగా శాంతిగా ఉండనియవు. నువ్వు ఏదో అంటావు, దానికి వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు. అంతే కదా నువ్వు అనుకునేది. వాళ్ళు నీకు నోరు మూసుకొని కూర్చుంటే కాదు, నీకు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఏదన్నా వాళ్ళు ఒక రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇస్తే ఇగో నన్ను ఇట్లా అన్నారు, లేడీ కార్డు వాడితో లేడీని ఇట్లా అన్నారని చెప్పేసేసి. ఎంతకాలం అమ్మా లేడీ కార్డ్ని అడ్డం పెట్టుకొని ఇచ్చేస్తావు నువ్వు? చెప్పు. నీ పొలిటికల్ హైప్, నీ రాజకీయంగా ఎదగడానికి మతం అండ్ కులం అనే సెన్సిటివ్ లైన్ మెట్లు ఎక్కుతూ చెప్తున్నాను కదా, నువ్వు మెట్లు ఎక్కలేవు. అందరి చెప్తున్న గొంతుల పైన కాళ్ళు పెట్టి నొక్కిపోతున్నావు నువ్వు. అంటే నీకు నువ్వు ఎదగడానికి అని చెప్పేసి అందరినీ నీ మాటల మాయలో పడేసి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నావు. నువ్వు పబ్లిక్కి ఏం చేస్తావో చెప్పు. ఇంతవరకు పబ్లిక్కి ఏం చేసినావో చెప్పు. సమాజానికి ఏం చేసినావో చెప్పు. సమాజంలో ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పు. ఏం డెవలప్మెంట్ తీసుకొస్తావో చెప్పు. ఏం డెవలప్మెంట్ చేసావో చెప్పు. నీ డివిజన్లో కానీ నువ్వు దేనికి నువ్వు కార్పొరేటర్గా నించోవాలనుకుంటున్నావు, ఎమ్మెల్యేగా నించోవాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేసినావు చెప్పు. నువ్వు ఎప్పుడు అస్తమానం పొద్దున్న లేస్తే ఆ మతంని ఈ కులంని, ఆ మతంని ఈ కులం తిట్టుడు తప్పిస్తే నీకు అసలు నీ పని లేనే లేదమ్మా నీకు. చెప్పు. అంతేగాని చెప్తున్నా ఇలా మతాలు అండ్ కులాల మధ్యలో చిచ్చు పెట్టి నీ రాజకీయ భవనం కట్టుకోవాలని చెప్పేసి కలలు అంటే మాత్రం చెప్తున్నా అది ఎప్పటికీ జరగదు. పబ్లిక్ పబ్లిక్ చూస్తూనే ఉన్నారు. పబ్లిక్ అన్నీ గమనిస్తూనే ఉన్నారు. పబ్లిక్ అంతా గమనిస్తూనే ఉన్నారు. నువ్వు ఏదేదో డ్రామాలు చేస్తున్నావో ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారమ్మా. ప్లీజ్ ఇకనైనా మారు. ఇకనైనా మారి పబ్లిక్ ఏమైనా చెయ్యి. ప్రేమతో గెలువు. అసూయతోనో అసహించుకోనో గెలవకు. చెప్తున్నా పబ్లిక్ ఆర్ వాచింగ్ యూ. జాగ్రత్త, ఇకనైనా మారు. ఫ్రెండ్స్, చెప్పాలంటే చాలా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని, ఎందుకంటే ఈ ఏదైతే ఇంటర్వ్యూ ఉంది కదా, దగ్గర దగ్గర 1:12 నిమిషాలు ఉంది. సో ఇప్పుడు అంతా చెప్పాలంటే ఇది చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి జస్ట్ ఒక 2-3 పాయింట్స్ తీసుకొని చెప్తున్నాను. మన మౌనిక గారు మాట్లాడింది ఏ రకంగా ఉంది, పబ్లిక్కి ఏ రకంగా అది వెళ్తోంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. జై భారత్, జై హింద్, భారత్ మాతాకి జై.